కేసీఆర్ చుట్టూ దయాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలతోనే ఇప్పటికే బీఆర్ఎస్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని లిల్లీ పుట్టు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? అసలు బీఆర్ఎస్కు దూరం కావాలని కవిత అనుకుంటుందా, లేకుంటే బీఆర్ఎస్ కవితను దూరం చేయాలనుకుంటుందా? వీటిపై మనం మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంటి మీరు లిల్లీపుట్ట రాజకీయ నాయకుడు ఎప్పుడైపోయారు? మాకు ఉద్యమకారుడిగా తెలుసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన నేతకు తెలుసు. లిల్లీపుట్ట ఎట్లా అయిపోయారు? అంటే రమేష్ గారు, మీరు ప్రారంభంలో చెప్తున్న కొన్ని కామెంట్స్ విన్నా, టీఆర్ఎస్ అతలం కాలే, కుతలం కాలే, ఏమి కాలే, మీరు మాట్లాడుతున్న వాళ్ళ గురించి చర్చ కూడా ఎప్పుడు చేయలేదు. గత 4 నెలల కాలంలో మేము ఎవరం కలిసినా ఎక్కడ కూడా చర్చ కూడా రాలే. సరే, ఈ విషయాన్నే నన్ను కొంతమంది రాజకీయ నాయకులు, మన రిపోర్టర్ మిత్రులు, పత్రికా విలేకరుల సమావేశాలు కావచ్చు, లేదా వివిధ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు నేను ఆ విషయం చెప్పిన. మీరేమైనా చర్చ చేసిరా, దాని మీద ఏం జరిగింది, ఏంది, సార్ని కలుస్తుంటారు కదా కేసీఆర్ కలిసినప్పుడు అంటే, నేనన్నా మేము ఒక సెకండ్ కాదు కదా, అర సెకండ్ కూడా చర్చ చేయలేదు, దాని గురించి మీరు ఎంతసేపు అడిగిన ఉపయోగం లేదు, నిమిషం సమయం కూడా వృధా మీరు మనం మాట్లాడుకుంటే అని చెప్పిన నేను క్లియర్గా. సో సరే, ఇవ్వాలి మాట్లాడిన విషయం లిల్లీపుట్ట అనే విషయం. కానీ మీలాంటి సీనియర్ నేతని, బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతని, ఒక ఎమ్మెల్యేని, మీ పార్టీ నేత, మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కుమార్తె అనడం అంటే అది సాధారణ విషయంగానే కనిపిస్తుందా? కేవలం సానుభూతి చెప్తే సరిపోతుందా? మీరు సాటిస్ఫై అయ్యారా దానికి? నేను నా వంతుగా నాకున్న సంస్కారం మేరకు నేను గది మాత్రమే చేస్తా అని చెప్పిన. కానీ మీరు చెప్తున్నారు అసలు ఇప్పుడు ఇదే మాట. ఎస్, ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కానీ, ఇంకోరు మాట్లాడినప్పుడు కానీ నేను ఇదే సంస్కారంతో సమాధానం ఇచ్చిన. నేను అంతకు మించి నేనేదో టెంప్ట్ కావాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి అక్షరం నిజమైనప్పుడు, నా మాటలో సత్యం ఉన్నప్పుడు, నేను ఇంతకంటే హార్ష్గా మాట్లాడే అక్కరలేదు, ఇంతకంటే నేను వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడే అక్కరలేదు, ఇంకోటి లేదు. నేను వాస్తవాన్ని మాత్రమే చెప్తే సరిపోతుంది ప్రజలకి. వాస్తవాలు లేని వాళ్ళు, అబద్ధాలు చెప్పదలుచుకున్న వాళ్ళకి కావాలి బాడీ షేమింగ్లు కానీ ఇంకోటి కానీ. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ విధేయులే కావచ్చు, కానీ అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు పేరుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్తో పాటు మీరు కూడా కృషి చేశారు. మీలాంటి నేతలు సరే మాటలంటే సరిపోతుంది, కానీ కవిత విషయం చర్చ జరగలేదు, కవిత అంశం ఎక్కడ కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. ఇది తప్పించుకోవడం కాదా? ఇది మీకు ఇది పార్టీలో సంక్షోభం లేదు, అంతా సవ్యంగా జరుగుతుందంటే బాధ్యతారహితంగా అనిపించడం లేదు? అసలు కవిత గురించి చర్చించలేదు, అసలు పార్టీలో అయోమయం నెలకొంది, అసలు పార్టీ ఎటు వెళ్తుంది? అసలు కవిత కేసీఆర్ చుట్టూ కేసీఆర్ దేవుడు దయాలున్నాయని చెప్తున్నారు. ఇంకొక వైపు కవిత చాలా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మీరు బాధ్యతారహితంగా అసలు ఆమె గురించి చర్చ జరగలేదు, ఆమె అసలు ఎవరో తెలియనట్లు మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీ శ్రేణులు అయోమయం కనిపించడం. నేను అబద్ధం చెప్పాను, చర్చ జరిగిందని చెప్పాను. ఓకే, చర్చ జరగలేదు. అసలు చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా కవిత గురించి? మీ పార్టీలో అంతర్గతంగా లేదా మీ పార్టీ కీలక నేతల మధ్య చర్చ జరగాల్సిందా లేదా? అంత పెద్దగా ఉందని మేమేం భావించడం లేదు. ఎందుకు ఆమె బయట అంటే పార్టీ పెద్దది. ఎప్పుడైనా పార్టీని వదిలేస్తే ఎవరైనా చిన్నవాళ్ళే, వ్యక్తులే, ఇండివిజువల్సే. కాబట్టి ఈ పార్టీని ఎంతో పెద్ద షేక్ చేయగలిగినంత పెద్ద స్థితిలో ఎవరు కూడా లేరు ఈ పార్టీలో. కాబట్టి నేను జరిగితే చెప్పిన. నేను ఇంకోటి కూడా చెప్పిన రమేష్, నేను సార్ దగ్గర పోయినప్పుడు జరిగిన ప్రతి చర్చ అని చెప్పిన. మేము ఆ మధ్యన కలిసినప్పుడు రైతుల గురించి, రైతుల పరిస్థితి గురించి, నీళ్ళ గురించి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బనకచెర్ల సమస్య ప్రారంభమైందో బనకచెర్ల విషయమే మాట్లాడుతున్నాం. మొన్న 5 రోజులు, ఈ రోజు వరకు, నిన్నటి వరకు కంటిన్యూగా ఉన్న 5 రోజులు బనకచెర్ల మీద మేము మాట్లాడినాం. దాన్ని ఎట్లా ప్రజా ఉద్యమం చేయడం ఎట్లా ఒకవైపు, ఇంకొక వైపు లీగల్ పోరాటం చేయడం ఎట్లా, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ప్రవర్తిస్తుంది. ఇవాళ రాజకీయ పరిస్థితులలో మోడీ ఆయన మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి కేంద్రం కూడా ఆయనకు సపోర్ట్గా ఉంది. దీన్ని ఏ పరిస్థితులలో ఆపాలి, ఎట్లనైనా మనం ఆపాలి, 3 ఏళ్ళు మనం వచ్చే వరకు ఆపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఈ విషయాలే చెప్పిన, నేను జరిగిన విషయాలే చెప్పిన, జరగని దాన్ని చెప్పండి నేను చెప్తాను.